కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కూరగాయల మార్కెట్ దగ్గర వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బలిజ సేవా సంఘం సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు। ఈ చలివేంద్రాన్ని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, సిఐ రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు స్వచ్ఛమైన చల్లటి నీటిని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ చలివేంద్రం ప్రారంభించడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలిపారు। నిత్యం ప్రజలతో రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో వేడి తీవ్రత గురి కాకుండా దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు। మన బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో ఈరోజు ఈ కూరగాయల మార్కెట్ దగ్గర మన బలిజ సంఘం బద్వేల్ తరఫున చల్లటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఇది జనసమ్మర్దమైన ఏరియా, ఎక్కువ నీళ్లు, ఎక్కువ ఖర్చుతో కూడిన విషయము। మరి ఇలాంటి జనసమ్మర్దమైన ఏరియాలో చాలామంది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఇక్కడ పెట్టడము మన బలిజ సంఘం సభ్యులందరినీ, కార్యవర్గ సభ్యులు, చైర్మన్, ప్రెసిడెంట్ గారిని అందరినీ కూడా మున్సిపాలిటీ తరఫున మేము అభినందిస్తూ థ్యాంక్స్ చెప్తాను వాళ్ళకు। ఎందుకంటే అందరికీ దాహార్తిని తీర్చేది మా బాధ్యత కూడా ఉంది కాబట్టి మేము ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించి మన మున్సిపాలిటీ తరమైనా కూడా అన్ని ఎవరు ఏ ఏరియాలో పెడతామంటే తాత్కాలికంగా వాళ్ళగా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది। ప్రభుత్వం ఆ విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చింది। మరి మేము చెప్పకముందే వీళ్ళు దాతలు ముందుకు వచ్చి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయము। మరొకసారి ఈ కమిటీ సభ్యులకు మరియు ప్రెసిడెంట్ వారికి, మా తోటి సిఐ సార్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। థ్యాంక్ యూ అందరికీ। బద్వేల్ పట్టణం నందు మార్కెట్ యార్డ్ వద్ద ఈ ఎండాకాలంలో దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి మన బద్వేలు బలిజ సంఘం అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, ఆ సంఘం సభ్యులందరికీ, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఎండల కాలము మనకు తెలుసు, చాలామంది వాటరు, మజ్జిగ సరైన టైం తీసుకోకపోవడం వల్ల ఈ డిహైడ్రేషన్ కావడము, అలాగే సరైన టైం అంటే వచ్చినప్పుడు మార్కెట్ వచ్చినప్పుడు కొంతమంది క్యారీ చేస్తారు, కొంతమంది క్యారీ చేయరు, కొంతమందికి ఆ బాటిల్లో కొనుక్కునే స్తోమత ఉంటుంది, కొంతమందికి ఇంటికి పోయిన అట్లా వాటర్ తాగకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు పడి సమ్మర్ కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది। వారి అందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఒక బద్వేలు పట్టణానికి ఒక చిన్న మెసేజ్ ఇచ్చినారు। చిన్న మెసేజ్ కాదు, పెద్ద మెసేజ్ ఇచ్చినారు। అందరూ కూడా నీళ్ళ దానం చేయాలని చెప్పేసి, కాబట్టి మిగతా అందరూ కూడా అక్కడక్కడ సెంటర్లలో ఇలాంటివి చేస్తే, మన కమిషనర్ సార్ కూడా ఇప్పుడే చెప్పినారు, ఎక్కడైనా కూడా పెట్టుకోవడానికి మేము ఎటువంటి ట్రాఫిక్ అబ్జెక్షన్ లేకుండా, మేము ట్రాఫిక్ అంతరాయం లేకుండా పెట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పేసి సార్ కూడా మా తరఫున కూడా ఇస్తాము, దీన్ని ఎంకరేజ్ చేస్తాము। కాబట్టి ఇలాంటివి ఇంకా పెట్టాలని చెప్పేసి పెట్టినందుకు వీళ్ళని ఆదర్శంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను। మా పోలీసు తరఫున, శాఖ తరఫున కూడా వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। అందరికీ నమస్కారం। ఈరోజు కూరగాయల మార్కెట్ వద్ద చలివేంద్రం బలిజ సేవా సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగినది। ఎందుకంటే ఈ ఏరియా ఆర్టీఓ ఆఫీసు మరియు ఎంఆర్ ఆఫీసు మరియు కూరగాయల మార్కెట్కి వచ్చే జనసందోహం చాలా ఎక్కువగా ఉంటుంది। అందులో ఈ యొక్క టౌన్లో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది కనుక మా యొక్క సంఘం తరఫున మా యొక్క కార్యవర్గం అందరూ కలిసి నిర్ణయించుకొని ఇది 3వసారి పెట్టడం జరిగింది। మా బలిజ సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరము ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఎండాకాలంలో ఈ దాహార్తిని తీర్చే కార్యక్రమం చేపట్టాము। దీనివల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది। కూరగాయలకు వచ్చే వాళ్ళు కానీ, రైతులకు కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ, ఎంఆర్ ఆఫీసు కానీ వచ్చే ప్రజలందరికీ ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి। అలాగే దీనికి మా యొక్క కుటుంబం అయినటువంటి బలిజ కుటుంబం ప్రతి ఒక్కరూ సహకరించి మా యొక్క పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో కష్టపడే ప్రతి ఒక్కరికి మేము మా యొక్క కార్యవర్గం నుంచి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించినందుకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు మా బలిజ సేవానంగంలో ముందు చాలా జరుగుతాయని, వీటినన్నిటినీ బద్వేలు ప్రజలు ఉపయోగించుకుంటారని, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి ఈ సంఘం అధ్యక్షునిగా సింగంశెట్టి వెంకటసుబ్బయ్యగా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవచ్చు।